Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ టాపిక్. అదేంటి అంటే ఇది వర్షాకాలం కదా, వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి. ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం వర్షం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మీకోసం రెయిన్ రిలేటెడ్ సెంటెన్సెస్ తీసుకొని వచ్చాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు యూజ్ అవుతాయి. ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని అంటే తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితేనే యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. మీరు చేసే లైక్తో నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ తీయడానికి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. వాతని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామని నేను మిమ్మల్ని అడిగాను. వాతని ఇంగ్లీష్లో బర్న్ అంటాం. బర్న్ అంటే వాత అని మీనింగ్. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఎక్కువగా ఊహించుకోకు, ఎక్కువగా ఊహించుకోకు. ఇలా కూడా మనం రెగ్యులర్ కన్వర్సేషన్స్లో మాట్లాడతాం కదా ఇన్ ఇంగ్లీష్. డోంట్ ఇమాజిన్ టూ మచ్, డోంట్ ఇమాజిన్ టూ మచ్ అంటే నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు అని దీని మీనింగ్ వస్తుంది. సో ఈరోజు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సిగ్గు. సిగ్గుని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తామో తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నౌ ద టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, దీని గురించి నాకు ముందే తెలుసు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా, దీని గురించి నాకు ముందే తెలుసు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. నేను ఈ 2 ఆన్సర్స్ని నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, నేను పూర్తిగా తడిచిపోయాను. వర్షంలో మనం తడిచిపోయినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్, ఐఎమ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్. డ్రెంచ్డ్ అంటే తడిసిపోయాను అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఐ వాజ్ ఆన్ ద వే ఇట్ సడన్లీ రెయిన్డ్ హెవీలీ సో ఐ గాట్ కంప్లీట్లీ వెట్. వైల్ ఐ వాజ్ ఆన్ ద వే ఇట్ సడన్లీ రెయిన్డ్ హెవీలీ సో ఐ గాట్ కంప్లీట్లీ వెట్ అంటే నేను దారిలో ఉండగా సడన్గా పెద్దగా వానొచ్చింది, అందుకే నేను పూర్తిగా తడిచిపోయాను అని మీనింగ్. వెట్ అన్న డ్రెంచ్డ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ సో హార్డ్ దట్ ఐ గాట్ కంప్లీట్లీ సోక్డ్ ఇన్ 2 minutes. ఇట్ వాజ్ రైనింగ్ సో హార్డ్ దట్ ఐ గాట్ కంప్లీట్లీ సోక్డ్ ఇన్ 2 minutes అంటే వర్షం చాలా పెద్దగా వచ్చింది, అందుచేతనే నేను 2 నిమిషాల్లో మొత్తం నానిపోయాను లేదా తడిచిపోయాను. ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సెకండ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, గాలి వాన ఒకేసారి వచ్చాయి. ఇన్ ఇంగ్లీష్, విండ్ అండ్ రెయిన్ కేమ్ ఎట్ ద సేమ్ టైమ్. విండ్ అండ్ రెయిన్ కేమ్ ఎట్ ద సేమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, ద రెయిన్ హ్యాస్ బీన్ ఫాలింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ ద విండ్ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్. The rain has been falling for a long time but the wind has just started అంటే వర్షం చాలాసేపటి నుంచి పడుతూనే ఉంది కానీ గాలి మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని మీనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, there was a very strong wind that blew down the trees. There was a very strong wind that blew down the trees అంటే గాలి చాలా పెద్దగా వచ్చింది, అందుకే చెట్లు కూడా ఎగిరిపోయాయి. బ్లూ డౌన్ ద ట్రీస్ అంటే చెట్లన్నీ ఎగిరిపోయాయి లేదా చెట్లు ఎగిరిపోయాయని కూడా మీనింగ్ వస్తుంది. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వర్షం ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. ఐ డోంట్ నో వెన్ ద రెయిన్ విల్ స్టాప్. ఐ డోంట్ నో వెన్ ద రెయిన్ విల్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ రెయిన్ డజంట్ స్టాప్ ఐ విల్ లీవ్ టుమారో. ఇఫ్ దిస్ రెయిన్ డజంట్ స్టాప్ ఐ విల్ లీవ్ టుమారో అంటే వర్షం ఇప్పుడు ఆగకపోతే నేను రేపు వెళ్తాను. ఐ విల్ లీవ్ టుమారో అంటే నేను రేపు వెళ్తాను అని మీనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ టేక్ ఏ క్యాబ్. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ టేక్ ఏ క్యాబ్ అంటే వర్షం పడినా సరే నేనేం పట్టించుకోను, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని. అలా అనేవాళ్ళు ఉంటారు, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. సో 2 సందర్భాలలో మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు సెంటెన్సెస్. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వర్షం వల్ల దారిలో ఆగాను. ఇన్ ఇంగ్లీష్,
I stopped on the way because of the rain. I stopped on the way because of the rain. స్టాప్డ్ అంటే ఇక్కడ V3 ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ ఆగిపోయారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ హెవీ రెయిన్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ హెవీ రెయిన్ బిఫోర్ అంటే ఇంత పెద్ద వర్షాన్ని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు అని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇట్ హ్యాజెంట్ రెయిన్డ్ దట్ మచ్ సో వై డిడ్ యూ హ్యావ్ టు వెయిట్. ఇట్ హ్యాజెంట్ రెయిన్డ్ దట్ మచ్ సో వై డిడ్ యూ హ్యావ్ టు వెయిట్ అంటే అంత పెద్ద వర్షం ఏమీ పడలేదు, నువ్వెందుకు ఆగాల్సి వచ్చింది అని. అంటే పెద్దగా వర్షం ఏమీ లేదు, ఏం పడలేదు కదా, నువ్వెందుకు ఆగావు అని కూడా అడగచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వెళ్ళాలనుకున్నప్పుడే వర్షం పడింది. వెళ్ళాలనుకున్నప్పుడే వర్షం పడింది, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. ఇట్ రెయిన్డ్ జస్ట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్. ఇట్ రెయిన్డ్ జస్ట్ యాజ్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్. ఫర్ ఎగ్జాంపుల్, if it hadn't rained I wouldn't have been late at all. If it hadn't rained I wouldn't have been late at all అంటే వర్షం పడకపోయి ఉంటే నేను లేట్ లేదా ఆలస్యం అయ్యేదాన్ని కాదు, లేదా అస్సలు ఆలస్యం అయ్యేదాన్ని కాదు అని మీనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ గెట్టింగ్ వెట్. ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్ ఐ వెంట్ గెట్టింగ్ వెట్ అంటే వర్షం పడుతున్నా సరే నేను తడుచుకుంటూ వెళ్ళాను లేదా వెళ్ళిపోయాను అని కూడా చెప్పొచ్చు. వెంట్ అంటే ఆల్రెడీ వెళ్ళిపోవడం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, వర్షం వచ్చినా పనులేవి ఆగవు. వర్షం వచ్చినా పనులేవి ఆగవు. నో వర్క్ విల్ స్టాప్ ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్. నో వర్క్ విల్ స్టాప్ ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ హెవీలీ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ దేర్ జాబ్స్. ఈవెన్ దో ఇట్స్ రైనింగ్ హెవీలీ పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ దేర్ జాబ్స్ అంటే వర్షం చాలా ఎక్కువగా పడుతూ ఉన్నా కూడా పీపుల్స్ వాళ్ళ పనులు వాళ్ళు లేదా వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, లేదా ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, సో డోంట్ టెల్ మీ దట్ యువర్ వర్క్ హ్యాస్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ ద రెయిన్. సో డోంట్ టెల్ మీ దట్ యువర్ వర్క్ హ్యాస్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ ద రెయిన్ అంటే కాబట్టి నువ్వు నీ జాబ్ లేదా నీ పని వర్షం వల్లనే ఆగిపోయిందని మాత్రం నాతో చెప్పొద్దు అని మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, గాలి ఎక్కువగా వస్తుంది కాసేపు ఆగు. ఇన్ ఇంగ్లీష్, ద విండ్ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ ప్లీజ్ వెయిట్ ఏ వైల్. ద విండ్ ఈజ్ గెటింగ్ స్ట్రాంగర్ ప్లీజ్ వెయిట్ ఏ వైల్. ఏ వైల్ అంటే కాసేపు అని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు గో అవుట్ వెన్ ద విండ్ ఈజ్ బ్లోవింగ్ లైక్ దిస్. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా టు గో అవుట్ వెన్ ద విండ్ ఈజ్ బ్లోవింగ్ లైక్ దిస్ అంటే గాలి ఇంతలా వీస్తున్నప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు అని నేను అనుకుంటున్నాను అని మీనింగ్. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు లిజన్ టు మీ వెన్ ఐ సే సంథింగ్. యూ హ్యావ్ టు లిజన్ టు మీ వెన్ ఐ సే సంథింగ్ అంటే నేను ఏదైనా చెప్పినప్పుడు నువ్వు నా మాట వినాలి లేదా నువ్వు నా మాట వినాల్సిందే అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వర్షంలో నాకు వెళ్ళాలని లేదు. ఈ వర్షంలో నాకు వెళ్ళాలని లేదు. ఇన్ ఇంగ్లీష్, ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఇన్ దిస్ రెయిన్. ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఇన్ దిస్ రెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ టు గో టు ద ఆఫీస్ ఐ హ్యావ్ టు గో. ద వెదర్ ఈజ్ వెరీ కోల్డ్ ఈవెన్ దో ఐ డోంట్ వాంట్ టు గో టు ద ఆఫీస్ ఐ హ్యావ్ టు గో అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది, అందుకే నాకు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, అయినప్పటికీ కూడా నేను వెళ్తున్నాను లేదా వెళ్ళాలి అని మీనింగ్. ఐ హ్యావ్ టు గో అంటే నేను వెళ్ళాలి అని మీనింగ్. నౌ ద లాస్ట్ ఎగ్జాంపుల్, ద వెదర్ ఈజ్ కోల్డ్ సో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్. ద వెదర్ ఈజ్ కోల్డ్ సో ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్ అంటే వాతావరణం చాలా చల్లగా ఉంది, అందుకే నాకు ఏదైనా వేడిగా తినాలని ఉంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్ అంటే నాకు ఏదైనా వేడిగా తినాలని ఉంది అని మీనింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, లవ్ యూ ఆల్.